ఆహా పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానాయా. ఏం నువ్వు నిద్రపోతున్నావా? లేక ఎవడా? సత్యబాబు, నేను సత్యబాబు. సత్యబాబు, నా మ్యాటర్ ఏం చేసావు సత్యబాబు? ఏం మ్యాటరో? అదే మీ బాస్కి నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, ఆ మ్యాటర్. మధ్యలో నాకేంటయ్యా? నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తానాయా? రే ఇదిగో పకోడీ. ఏంటి ఆకు పకోడియా? ఆకు పకోడీ ఏంటిది? కరివేపాకు పకోడీ. కరేపాకు అక్కదేటి? ఎరా ఆకేదైనా ఆకేలా బాబు, నా మాట ఏంటి? ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం. కొంతకాలం పోయి డబ్బు ఏమన్నా అరేంజ్ చేస్తానులే. మీ బాస్ దగ్గర నా మ్యాటర్ ఏమన్నా కదిపేవా? మనం వాళ్ళే నేను రాత్రి కదిపాం. ఏమన్నాడు? పడుకుని ఉండగా కదుపుతామంటారా? దుబ్బులెట్టాడు. ఊరుకుంటామేంటి? మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపాం. మళ్ళీ దుబ్బులెట్టాడా? లేదు, ఆ నారాయణ నీకు నచ్చితే మనం ఆలోచిద్దాం అన్నాడు. సో ముందు నువ్వు నాకు నచ్చాలి. నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి? ఒక్కడ సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాను? తొక్కడలా ఉన్నావు. ఎరా అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండవు, ఇప్పుడు వయసు అయిపోయింది కదా మరి. బాబు ఇంకో 2 రోజుల్లో నీకు 25,000 అరేంజ్ చేస్తానే. మరి ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇలా అరేంజ్ చేయి. అలాగే. ఇదిగో సత్పండు, పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించేయే. తీసుకున్నదా గిన్నె కోసం? అలాగా. ఎరా మూతవే ఉంచుకో. రండి కదా, కూర్చోబెట్టరా యాదవ్వా. ఏమండి ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నె ఎట్టండి. హలో, ఆయన ఏంట్రా కొండబాబునే. ఎరా బాగున్నావా? కిడ్నీలు వేయించుకున్నావా? ఒక ఆడపిల్ల కిడ్నీ ఒక మగపిల్లాడి కిడ్నీ వేసారా. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందిరా? పగలంతా మగోళ్ళగా రాత్రి అయితే అల్లేడిలో ఉండబోతు అవుతుంది. ఇంకా నయ్యునరా, 3వ రకం కిడ్నీ వేయలేదు, పరువు పోయేది. అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్జెంట్ గా నేను కలాలరా. లేదురా, నేను చాలా దూరంలో ఉన్నాను, రాఘవాపురంలో. నువ్వు రాలేవు. అయినా నిన్ను అర్జెంట్ గా చూడాలరా. ఓ పంచే, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. ఈ మన వ్యక్తి నువ్వు కనబడతావా? ఒరేయ్, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు. అయ్యి బాబా, ఇప్పుడు ఫ్లైట్ లేకుండా ఎలాగరా? ఒరే పని చేయరా, నువ్వు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో. బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో. కలకత్తాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిపో. అక్కడ నుంచి కారు కట్టించుకొని రాఘవాపురం వచ్చాయి. ఒరే ఎండలు బాగా ఉన్న ఏసీ కార్ అయితే బెటర్. అలాగే నేను వచ్చేస్తాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయ్యి బాబోయ్. ఒరే సత్యబాబు, ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా, నీ ఫ్రెండ్ వస్తాడంటావా? రాకూడదని ఇలా చెప్పాం. ఒకవేళ వస్తే అందరు నీలా ఉంటారనుకుంటా బాబాయ్. ఏమై కంగ్రా చేసేస్తున్నాను. ఏమైందండి? లింగిల్ వేసుకుని ఆడితే మరి అవుట్ అవరేటి. ఏ ప్లీజ్ మీరు బౌలింగ్ చేయరా? కావాలని చేసేవరా, చెప్తా నీ పని. అయిపోయారు రే. రే ఎవరా పగలు కొట్టింది? అమ్ము బంతి. ఏ వైదేహి ఇట్రా. ఏంటక్క? ఏంటది? ఎక్రాఫ్ట్ బొమ్మ. స్కూల్లో బొమ్మల పోటీ ఉంది, అందుకే అంకుల్ నా కోసం తయారు చేసి ఇచ్చారు తెలుసా? ఏది పారేసిన గుడ్లతోనా? ఇవేం పారేసిన గుడ్లు కాదు, మన ఫ్యామిలీ బొమ్మ. ఓహో, ఇందులో నేనెక్కడున్నానే? చెప్తా. ఇదేమో నువ్వు, ఇదేమో తాతయ్య బొమ్మ, ఇదేమో నానమ్మ, ఇదేమో నాన్న, ఇదమ్మ. ఈ బొమ్మ ఎవరే? చెప్పుకో చూద్దాం. గంగరాజ్ మావయ్య? చింపిరి జుత్తుతో నీ బొమ్మ గంగరాజు మావేది. మరి ఇతను? వివేక్ అంకుల్. అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే? మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి. మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? మన ఇంట్లో పిల్లులు బల్లులు కూడా ఉన్నాయి, అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా? ఇదిగో నన్నేమన్నాను గాని వివేక్ అంకుల్ని మాత్రం ఏమనుకు. అతనంటే నీకేంటే? ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఆహా, ఆయన్ని ఎందుకు లవ్ చేస్తున్నావు? పక్కనున్నాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని. కావాలంటే నువ్వు చేసుకో. నిన్ను కిందకొచ్చి నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంటి బాబు? మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా? చెప్తా. కింద నేను బ్యాటింగ్ చేస్తాం వల్ల పాపం పైన వీళ్ళందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉంది. ఎంత లోపల గుచ్చుకుపోయిందో, ఏ వెధవ పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను. అబ్బా ఏమే, అసలే నీ కళ్ళు కనపడతావు, నువ్వు కష్టపడతావు, అబ్బాయిని ఎందుకు కష్టపెడతావు? మీ కళ్ళ జోడేగా పెట్టుకున్నాను. నా కళ్ళజోడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను. అయినా 60 ఏళ్ల ముసలాలు నీ కళ్ళనే కనపడతాయి. 60 అని ఎవరు చెప్పారు? 55ఏగా. మా అమ్మాయి 55 ఏళ్ళ, నేను చెప్తాను నాకు 26 ఏళ్ళని. సిగ్గులబడి ఇగో నువ్వు ఇగో అమ్మాయి శ్రీదేవి.
ఏంటి తాతయ్య? ఏట్రమ్మా పాప అబ్బాయి కాల్లో గాజు పెన్ గుచ్చుకుపోయిందమ్మా. మీ నాన్నమ్మకి కళ్ళు కనపడక ఊహే పెద్దలు పడిచేస్తుంది. నువ్వు కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా. నేనా? నువ్వేనమ్మా, నిదానంగా తీసేయమ్మా. ఏ పని తిన్నగా చేయనివారు కదా. చేసిందాను కానీ ఊరుకో. ఇదిగో అమ్మమ్మ జాగ్రత్తగా నిదానంగా తీయమ్మా. పట్టుకోండి, అంత ఈ కళ్ళ చూడవలే. కిందికి రండి, మీ పని చెప్తాను. ఆ? ఆ, ఆ? ఆ. కిందకి నేను ఎందుకెళ్తాను, ఇటు దొడ్డాన్ని పడిపోను. క్షమించండి, కళ్ళు వదిలేసి. అబ్బా ఓ. అంకుల్ ఆ, బాధగా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి. దేనికి? నొప్పి తగ్గిపోతుంది. మ్మ్, మ్మ్. దేవుడు కనిపించాడా? కాదు, దేవత కనిపిస్తోంది.